రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ రైతన్నులకు సంబంధించి కీలకమైనటువంటి సూచనలు చేస్తుంది. రాబోయే ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇక ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మధ్య మధ్యలో కరువు పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నందున అధిక నీటికి అవసరమైనటువంటి పంటల సాగుపై ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి అధికారులు అయితే రైతులకు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో రైతులు సాంప్రదాయ సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక లాభాలు అందించేటటువంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలంటూ రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు మండలాల వారీగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్ని వ్యవసాయ శాఖ, మరోవైపు ఉద్యానవన శాఖలు సంయుక్తంగా చేపట్టేందుకు ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఏదైతే జూన్ నెలలో వర్షాలు ప్రారంభమైన వెంటనే వరి సాగు చేపట్టకుండా నీటి లభ్యతపై స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జూలై కావచ్చు, ఆగస్టు నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున సాగునీటి నిర్వహణ కీలకంగా మారబోతుంది. ఈ ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 131 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని చెప్పేసి వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంటే వరి సాగును పరిమిత స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నీటి వినియోగం తక్కువగా ఉండే మొక్కజొన్న, కంది, నువ్వులు, వేరుశెనగ, అదేవిధంగా పొద్దుతిరుగుడు, కుంకుమ కావచ్చు, పెసర, మినుము వంటి పంటల సాగును ప్రోత్సహిస్తుంది. అలాగే కూరగాయలకు సంబంధించి కావచ్చు, పండ్ల తోటల సాగు ద్వారా రైతులకు మెరుగైనటువంటి ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరోవైపు ఉద్యానవన శాఖ కూడా చెప్తా ఉంది. రైతులు పండించిన ఉత్పత్తుల్ని నేరుగా మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించేందుకు అవసరమైనటువంటి సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక వరి సాగులో కూడా రైతులు సన్న రకాల కంటే దొడ్డు రకాల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. దొడ్డు రకాలు తక్కువ కాలంలో దిగుబడి ఇవ్వడంతో పాటు నీటి వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల్లో రైతులకు నష్టభారం తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి వ్యవసాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నైరుతి ఋతుపవనాల రాక ఈసారి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఋతుపవనాల ప్రారంభమాన్ని నిర్ధారించే అంశాలు అవసరమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ అధికారులు మాట్లాడుతూ గాలుల సరళి సంతృప్తికరంగా లేదని చెప్పి వెల్లడించారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి వేడి, పొడి వాతావరణం ఋతుపవనాలకు సంబంధించి ముందు కురిసే వర్షాలకు అంతరాయం కలుగుతా ఉందని చెప్తా ఉన్నారు. సో ఋతుపవనాల రాకను ప్రభావితం చేశాయని చెప్పేసి పశ్చిమ గాలులు 4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంటే ప్రస్తుతం అవి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులోనే ఉన్నాయని చెప్పేసి ఐఎండీ బెంగళూరు డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఎవరైతే పువియరసన్ తెలిపారు. కేరళలో వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అవి ఋతుపవనాలకు ముందు కురిసే జల్లులేనని కూడా వెల్లడించారు. దీర్ఘకాల సగటు అంచనా ప్రకారం ఋతుపవనాల ఆరంభానికి ఆదర్శవంతమైనటువంటి తేదీ జూన్ 1. కానీ ఈ ఏడాది ఋతుపవనాలు మే 26, 27 తేదీల్లో వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు అది ఆలస్యం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూన్ 1న కూడా ఋతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం, అరేబియా సముద్రం చుట్టుపక్కల ప్రాంతాన్ని ఆవరించాయని చెప్పేసి మరి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ఏదైతే రానున్న 2 రోజుల్లో ఇది ముందుకు సాగుతుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి. అయితే ప్రధాన భూభాగానికి దీని రాక గురించి ప్రస్తుతానికి చెప్పలేమని కూడా వారు వెల్లడించారు. అయితే ఋతుపవనాలకు ముందు కురిసే వర్షాలు క్రమంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే విస్తరిస్తున్నాయి.